స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సమర్థవంతమైన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాలన్నారు. హైదరాబాద్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ నటరాజన్తో జూమ్ మీటింగ్లో పాల్గొన్నారు. అన్ని జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసేలా ప్రణాళికలు రచించాలని సూచించారు. హైకోర్టు తీర్పు, ఎన్నికల ఏర్పాట్లపై జరిగిన మీటింగ్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్క కార్యకర్త భాగస్వామ్యం కావాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 15 రోజులు కష్టపడితే విజయం సాధిస్తామన్నారు. లోకల్ బాడీ ఎన్నికల కోసం ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలన్నారు మంత్రి పొంగులేటి. ఉత్తర తెలంగాణలో పార్టీ గెలుపుపై ఎక్కువ దృష్టి పెట్టాలన్నారు మంత్రి కోమటిరెడ్డి. స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్నారు సీఎం రేవంత్. సమర్థవంతమైన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాలన్నారు. హైదరాబాద్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ నటరాజన్తో జూమ్ మీటింగ్లో పాల్గొన్నారు. అన్ని జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసేలా ప్రణాళికలు రచించాలని సూచించారు. హైకోర్టు తీర్పు, ఎన్నికల ఏర్పాట్లపై జరిగిన మీటింగ్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ జూమ్ మీటింగ్ సంబంధించి అప్డేట్స్ ఏంటి? గంట నుంచి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ జూమ్ కాన్ఫరెన్స్ కొనసాగుతుంది. జూమ్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, మంత్రులు, డీసీసీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులందరూ కూడా జాయిన్ అయ్యారు. ప్రస్తుతానికైతే జూమ్ కాల్లో సీఎం దిశానిర్దేశం చేస్తున్నారు. కోర్టు తీర్పు 2 గంటల 15 నిమిషాలకు ఏ రకంగా వచ్చినా కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలనే సంకేతాలు సీఎం రేవంత్ రెడ్డి జూమ్ కాన్ఫరెన్స్ లో ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. మళ్ళొకసారి జూమ్ మీటింగ్ లో కలుసుకుందాం, మళ్ళీ ఒకసారి మాట్లాడదాం, కోర్టు తీర్పు వచ్చిన తర్వాత మళ్ళొకసారి జూమ్ కాన్ఫరెన్స్ ని కండక్ట్ చేద్దామనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. ఇక ఇన్ఛార్జ్ మంత్రులు వాళ్ళ జిల్లాల నాయకులతో ఎప్పటికప్పుడు అత్యవసరంగా మాట్లాడాలి అని చెప్పారు. అభ్యర్థులను ఫైనల్ చేసి బీఫామ్ ఇవ్వాలి, నో డ్యూ సర్టిఫికెట్లు ఇప్పించాల్సినటువంటి బాధ్యత ఆ జిల్లా నాయకుల పైన ఉందనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. ఇక లీగల్ సెల్ ను యాక్టివ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేటువంటి విషయాలను రేవంత్ రెడ్డి జూమ్ కాల్లో అక్కడ ఉన్న లీడర్లను ఉద్దేశించి మాట్లాడారు. గాంధీ భవన్ లో లీగల్ టీం ఎప్పటికీ అందుబాటులో ఉండాలి, రౌండ్ ద క్లాక్ లీగల్ టీం అందుబాటులో ఉండేలాగా కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. గాంధీ భవన్ లో సమన్వయం కోసం ఒక టీం ని స్పెషల్ గా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలకు పోబోతున్నాం కాబట్టి ఒక టీం సెపరేట్ గా ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇక హైకోర్టులో పీసీ రిజర్వేషన్ కేసు పైన పీసీసీ అధ్యక్షుడు ఎప్పటికీ పర్యవేక్షణ చేయాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి గుర్తు చేశారు. కోర్టు తీర్పు తర్వాత తదుపరి కార్యాచరణ కోసం రాత్రి లేదా ఇవాళ సాయంత్రానికి మళ్ళొక మారు భేటీ కావాల్సిన అవసరం ఉందనే అంశాన్ని కూడా చెప్పారు. తొలి విడత కోసం రాత్రికి అభ్యర్థుల జాబితా సిద్ధం చేయాలని చెప్పారు. జూమ్ సమావేశంలో లోకల్ బాడీ ఎన్నికలు, అదేవిధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి విడత నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి ప్రారంభమైనటువంటి అంశాన్ని ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. ఇక జూమ్ సమావేశంలో పీసీసీ చీఫ్ తో పాటు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు మంత్రులు కూడా పార్టిసిపేట్ చేశారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ వీళ్ళంతా కూడా మాట్లాడారు. కోమటిరెడ్డి నల్గొండ పరంగా మేము సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని ఆయన స్పష్టంగా జూమ్ కాన్ఫరెన్స్ చెప్పారు. అభ్యర్థుల విషయంలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామనేటువంటి అంశాన్ని చెప్పారు. ఆ ప్రాంతంలో స్వీప్ చేస్తాం, నార్త్ తెలంగాణపై స్పెషల్ గా దృష్టి పెడతామనేటువంటి అంశాన్ని కూడా కోమటిరెడ్డి చెప్పారు. ఇక పొంగులేటి జూమ్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. మన సుదీర్ఘ పోరాటం ఒక అంకానికి చేరింది, గెలుపు కోసం అందరం కలిసి పనిచేయాలని ఆయన చెప్పారు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా జూమ్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. జిల్లా నేతలను ఉద్దేశించి లోకల్ బాడీ ప్రాసెస్ మొదలైంది, చాలా సీరియస్ గా పార్టీ పరంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అన్ని తీసుకుంటున్నామనేటువంటి అంశాన్ని చెప్పారు. క్లీన్ స్వీప్ కోసం ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందనేటువంటి ధీమాను ఉత్తమ్ కుమార్ వ్యక్తం చేశారు. అందరి ఎఫెక్ట్ ఉండాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అంటే కమిట్మెంట్ తో కృషి చేస్తుంది. సో అదే కమిట్మెంట్ తో కింది స్థాయి నేత దగ్గర నుంచి పై స్థాయి లీడర్ కమిట్మెంట్ పనిచేయాలి, అప్పుడే గెలుపు దిశగా అడుగులు పడతాయని ఆయన చెప్పారు. ఇంకా క్యాడర్ ని కోఆర్డినేట్ చేసుకొని ముందుకు పోతేనే లోకల్ బాడీ ఎన్నికల్లో ఈజీగా ఫైట్ చేయగలమనేటువంటి సజెషన్ ని కూడా ఆయన చేశారు. ఈ 15 రోజులు ఎంతో కష్టపడాల్సినటువంటి అవసరం పైన ఉంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. ఇక సీఎం మరొక సూచన కూడా చేశారు జూమ్ కాన్ఫరెన్స్ లో. అన్ని ప్రాంతాల ఎమ్మెల్యేలతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఆసనమైందనేటువంటి అంశాన్ని చెప్పారు. లోకల్ గా ఉన్న ఇష్యూస్ పైన దృష్టి
పెట్టాలి, క్యాండిడేట్ విషయంలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది అనేటువంటి విషయాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి జూమ్ కాన్ఫరెన్స్ లో చెప్పారు. ఇంకా జూమ్ కాన్ఫరెన్స్ మరొక గంట పాటు కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఎస్పెషల్లీ లోకల్ బాడీ ఎన్నికలు, జూబ్లీస్ బై ఎలక్షన్స్, దాంతో పాటు ఈ హియరింగ్ కి సంబంధించి హైకోర్టు విచారణకు సంబంధించినటువంటి అంశం పైన నెక్స్ట్ మళ్ళొకసారి జూమ్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకోవాలనేటువంటి విషయాలను అయితే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.